ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ బైకర్ సాయి కళ్యాణ్. సో ఎలా ఉన్నారు గైస్ అందరూ? హోప్ ఎవ్రీవన్ ఆర్ రాకింగ్ గైస్. సో గైస్, మీకు నేను బైక్ టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పాను కదా. సో గైస్, ఈ బ్లాగ్లో మీకు నేను హీరో ఎక్స్ట్రీమ్ 160R BS6 వర్షన్ అయితే నేను టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదేంటంటే ఇటు స్టూడెంట్స్కి అటు ఫ్యామిలీకి లైక్ ఆఫీస్కి కానీ అలాగే కాలేజెస్ కానీ అండ్ రెగ్యులర్గా స్ట్రీట్స్ మీద తిరగడానికి కానీ ఈ 160cc బైక్ ఏంటంటే బెస్ట్ అని చెప్పచ్చు. సో మనం ఒకసారి రామా టాకీస్లో ఉన్న హీరో షోరూమ్కి అయితే వెళ్దాం. సో అక్కడ వెళ్ళి బైక్ చూసి దాని స్పెసిఫికేషన్స్ అయితే మీకు అక్కడ నేను చెప్తాను. సో చెప్పాక మనం ఒకసారి టెస్ట్ డ్రైవ్ వెళ్దాం. సో టెస్ట్ డ్రైవ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో బైక్ ఎలా ఉన్నది, సో దాని పర్ఫార్మెన్స్ ఉంది, మైలేజ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. సో నాతో పాటు నా ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతున్నాడు, రెడ్డి అని. సో ఇద్దరం కలిపి వెళ్ళి దాన్ని మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం. సో గైస్, నా ఫ్రెండ్ అయితే నేను జాయిన్ అయ్యాడు. సో ఇద్దరం వెళ్ళి ఒకసారి అక్కడ బైక్ అయితే టెస్ట్ డ్రైవ్ తీసుకుంటాం. సో తీసుకుని మనం ఒకసారి చెక్ చేద్దాం గైస్. సో మనం అయితే షోరూంలో కలుద్దాం. హలో గైస్. సో గైస్, మనమైతే హీరో ఎక్స్ట్రీమ్ 160R అయితే బేసిక్స్ కంప్లీట్ టెస్ట్ డ్రైవ్ తీసుకున్నాం గైస్ మనం. సో బండి చాలా స్మూత్గా ఉంది, ఫీల్ అయితే చాలా చాలా బాగుంది గైస్. అది మరి టెస్ట్ డ్రైవ్ వెహికల్లో లేదో నార్మల్ వెహికల్లో తెలీదు. సో బండి అయితే చాలా స్మూత్గా ఉంది, ఇనీషియల్ పికప్ కూడా చాలా బాగుంది. మనమైతే ఫస్ట్ గేర్లోనే ఉన్నాం. సౌండ్ కూడా చాలా బాగుంది. బండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది గైస్. బైక్ వచ్చేసరికి 5 గేర్స్ అండ్ పవర్ వచ్చేసరికి దీనిది 50 bhp at 8500 RPM గైస్ ఇది. అండ్ బైక్ టార్క్ వచ్చేసరికి 14 Nm ఆఫ్ టార్క్ అట్ 6500 RPM గైస్ ఇది. సో బండి పికప్ అయితే బెస్ట్ గైస్, చాలా బాగుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వచ్చేసరికి మొత్తం డిజిటల్ ఇది. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. సో కంపెనీ క్లెయిమ్ చేసే మైలేజ్ వచ్చేసరికి 50 km/L గైస్ ఇది. అండ్ ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇది వచ్చేసరికి మనకి స్టూడెంట్స్ కానీ కాలేజెస్కి వెళ్ళడానికి అంటే రెగ్యులర్గా అండ్ స్ట్రీట్స్లో బాగా తిరగడానికి అండ్ ఆఫీస్కి వెళ్ళడానికి ఇది బెస్ట్ బైక్ అని చెప్పచ్చు. దీని సీసీ వచ్చేసరికి 163cc గైస్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇది. అండ్ బైక్ అయితే బటర్ స్మూత్గా ఉంది గైస్, ఇది చాలా స్మూత్గా ఉంది బండి వచ్చేసరికి. అండ్ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సీట్ హైట్ కూడా 790 mm గైస్ ఇది. అండ్ హెడ్ లైట్ వచ్చేసరికి LED హెడ్ లైట్స్ గైస్ ఇది. అండ్ టైల్ సెక్షన్ వచ్చేసరికి LED. అండ్ దీంట్లో ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే ఎమర్జెన్సీ లైట్స్ కూడా ఉన్నాయి గైస్ ఇది, అలర్ట్. లైక్ ఈ సెగ్మెంట్లో ఇదే ఫస్ట్ టైం గైస్ మనకి నైట్ టైం వెళ్ళినప్పుడు అండ్ వర్షాల్లో ఈ ఫీచర్ అయితే బెస్ట్. ఇది రెడ్ బటన్ ఉంది గైస్, ఈ బటన్ కానీ మనం ప్రెస్ చేస్తే సో లైట్స్ అయితే గ్లో అవుతాయి, ఆగి గ్లో అవుతాయి గైస్ ఇది. సో మనకి ఇదేంటంటే ఎమర్జెన్సీ టైంలో ఇది బెస్ట్ గైస్ ఇది.
లైక్ ఏంటంటే వర్షం పడినప్పుడు కానీ అంటే అలర్ట్ ఇస్తుంది ఇది. అండ్ టైర్ వచ్చేసరికి ఇది ఫ్రంట్ టైర్ అయితే 80/100 గైస్, 17 ఇంచ్ రేడియల్ అలా వీల్స్ ఇది. బ్యాక్ వచ్చేసరికి 130/100 గైస్ ఇది. అండ్ ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి గైస్ మనకి. ఒకటి వచ్చేసరికి డ్యూయల్ డిస్క్ అండ్ ఇంకోటి సింగిల్ డిస్క్ గైస్. ఇది సింగిల్ డిస్క్ వచ్చేసరికి ఏబిఎస్ అయితే స్టాండర్డ్ గైస్. సింగిల్ డిస్క్ అంటే ఫ్రంట్ అయితే డిస్క్, బ్యాక్ అయితే డ్రమ్. ఇప్పుడు మనం నడుతుంది అదే. సో బట్ ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది గైస్, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. బ్రేకింగ్ కూడా బాగుంది. ఇది ఏంటంటే ఒక 160cc అంటే బెస్ట్ అయితే ఇది ఏంటంటే ఒక 70 to 80 కిలోమీటర్స్ స్పీడ్లో మెయింటైన్ చేసుకుని వెళ్తే చాలా బాగా వెళ్తుంది అసలు. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చి సింగిల్ సీట్ గైస్. ఇది బ్రేకింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంది అది. అండ్ నాకైతే బండి అయితే బాగా నచ్చింది. అండ్ 163cc 15 bhp హార్స్ పవర్ అంటే అసలు సూపర్ అనమాట. టార్క్ కూడా 14 Nm 6,500 అయిపోయింది గైస్ ఇది. సో మనకి ఇక్కడైతే ఏబిఎస్ అయితే యాక్టివేట్ అయింది గైస్ ఇది. సో ఇందులో వచ్చేసరికి మన ట్రిప్ మీటర్, ఓడోమీటర్ 2 ఉన్నాయి. అండ్ ఇదైతే ఎమర్జెన్సీ గైస్, చెప్పాను కదా అలర్ట్, ఎమర్జెన్సీ లైట్ అన్నమాట. సో ఇంజిన్ లైట్ ఏంటంటే గ్లో అయ్యి ఆగి గ్లో అయ్యి మనకి అలర్ట్ ఇస్తుంది. అండ్ ఇది పవర్ స్విచ్ ఇది. అండ్ ఇండికేటర్స్, హార్న్ అండ్ కిల్ స్విచ్ గైస్ ఇది వచ్చేసరికి. You're driving me crazy. And lately I ain't thinking straight. Your body's amazing. You're driving me crazy. And lately, your body's amazing. మన దగ్గర అయితే బషీర్ అని సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే మనకి బైక్ మనకి టెస్ట్ డ్రైవ్ ఇచ్చారు. చాలా అంటే చాలా హెల్ప్ చేశారు మనకి. సో ఆయన మనకి బైక్ గురించి కొంచెం చెప్తారు. సో మనం ఆయన నుంచి తెలుసుకుందాం. సో బషీర్ గారు, సో మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు మా వ్యూవర్స్కి బైక్ గురించి? ఈవెన్ 160cc బెస్ట్ ఆఫ్ ది
ప్రీమియం వెహికల్ సార్ ఇది. ఈవెన్ లో ఆఫ్ ది కాస్ట్ అండ్ నెక్స్ట్ చూడడానికి కూడా ప్రీమియం లుక్ ఉంటుంది. ఓకే. ఈవెన్ ఫ్యామిలీస్ కానీ ఈవెన్ మన టీనేజర్స్ యూత్ కూడా బాగా అట్రాక్ట్ చేసేటట్టుగా స్టైలిష్ లుక్ దింపడం జరిగింది హీరో మోటోకార్ప్ అనేది. ఈవెన్ యావరేజ్ మైలేజ్ 45 to 50 kmpl కూడా వస్తుంది. 15 bhp హార్స్ పవర్. ఈవెన్ మీకు చూడడానికి స్టైలిష్ డిజిటల్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ వస్తుంది. ఈవెన్ మీకు హెజార్డ్ లైట్స్ అండ్ స్టూడెంట్స్ ఈవెన్ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజన్. ఓకే. ఈజీగా ఉంటుంది మీకు యూత్ లో కూడా. చూడండి లైట్ వెయిట్ ఉంటుంది, 138 kgs వస్తుంది. ఈవెన్ డ్రైవింగ్ కూడా చాలా కంఫర్ట్ సిట్టింగ్ కూడా. ఈవెన్ యూత్ కి అట్రాక్ట్ చేసేటట్టుగా ఏరోడైనమిక్ షేప్స్, డ్యూయల్ డిస్క్, సింగిల్ ఛానల్ ABS. లో కాస్ట్ హీరో అనే కానీ లో కాస్ట్ అండ్ లో మెయింటెనెన్స్ మీకు. ఈవెన్ ఒకసారి మీకు కూడా డ్రెస్ షైడ్ కావాలంటే షోరూమ్ రండి, ఈవెన్ చేయండి, మీకు కూడా ఫీల్ అవుతుంది. సో గైస్ మన బషీర్ గారు అయితే హైట్ వచ్చేసరికి 5'6" గైస్. సో మీరు చూడొచ్చు తన రెండు లెగ్స్ ఆల్మోస్ట్ కిందకి అందుతున్నాయి. సో ఒక 5'6", 5'7" అయితే మీరు హాయిగా ఈ బైక్ అయితే డ్రైవ్ చేయొచ్చు గైస్. 5'5" అయినా యూ కెన్ రీచ్ ఇట్. సో నేను టెస్ట్ డ్రైవ్ చేశాను, బండి అయితే బటర్ స్మూత్గా ఉంది. సో ఇది వచ్చేసరికి 5 gears గైస్ ఇది. సో ఒకసారి మీరు చూడొచ్చు, ఒక 5'6" గాయ బైక్ మీద కూర్చుంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడొచ్చు. సో నేనైతే మీకైతే రికమెండ్ చేస్తాను గైస్. 5'6", 5'7" హైట్ ఉన్నాడు, కాకపోతే కొంచెం సన్నం. సో మనం చూడొచ్చు ఎలా ఉన్నారు. ఒక థిన్ వెయిట్ ఉన్న గాయ బైక్ మీద కూర్చుంటే ఎలా ఉంటుంది అన్నది మీరు చెక్ చేయొచ్చు. అండ్ తను కూర్చున్నారు కాబట్టి ఒకసారి అది అయిపోయిన తర్వాత తన ఒపీనియన్ కూడా అడుగుదాం అసలు ఎలా ఉన్నదని. అంటే తను వెయిట్ అయితే మోయగలడా లేదా అనేది తెలుస్తుంది. బైక్ అయితే లైట్ వెయిట్ గైస్, 139 kgs ఇది. సో మీరు చూస్తున్నారు కదా తన లెగ్స్ రెండు కూడా కిందకి టచ్ అవుతున్నాయి, ఫ్లాట్ అయ్యాయి. సో గైస్ మనం అయితే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూస్తున్నాం. ఇది కంప్లీట్ డిజిటల్ అన్నమాట. సో 160cc సెగ్మెంట్లో బెస్ట్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో అయితే మనకి ట్రిప్ మీటర్ అండ్ ఓడోమీటర్ రెండు ఉన్నాయి గైస్. అండ్ ABS కూడా మనకి ఇండికేషన్ చూపిస్తుంది. ఇది సింగిల్ డిస్క్ కదా? ఈ సింగిల్ డిస్క్ ఇప్పుడు ఏంటంటే BS6 కంప్లీట్ అంటే 150 సెగ్మెంట్ దాటితే అన్నిటికీ ABS ఇవ్వాలి. సో మనకి ABS స్టాండర్డ్ కూడా హీరోతో ఫాలో అవుతుంది. సో నాకు తెలిసి ఇది ఉన్న వాటిలో బెస్ట్ అనుకుంటున్నాను నేను. సో చూస్తున్నారు కదా మీకు ఇక్కడ స్పీడ్ అయితే కనబడుతుంది, ఇది స్పీడ్. అండ్ ట్రిప్ మీటర్ గైస్ ఇది. పైన ట్రిప్ A, ట్రిప్ B రెండు ట్రిప్ మీటర్స్ ఉంటాయి. అండ్ టైం కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్యూయల్ కూడా చూపిస్తుంది మనకి. సో ఇప్పుడు సోఫార్ ఎన్ని కిలోమీటర్స్ మనం తిరిగామని కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి. సో ఆల్మోస్ట్ అన్నీ మనకి ఇందులో మనకైతే కనబడతాయి. సో ఒక రైడర్ తన ఆఫీస్కి వెళ్ళడానికి అండ్ ఒక స్టూడెంట్ తన కాలేజ్కి వెళ్ళడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అయితే మనకి బైక్లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి. సో ఎవరైనా 160 సెగ్మెంట్లో బైక్ అయితే ప్లాన్ చేస్తున్నారంటే సో ఇది బెస్ట్ సజెస్టెడ్ గైస్. అండ్ బైక్ లుక్స్ చాలా సెక్సీగా ఉంది. అటు ట్రెండీగా, అటు స్పోర్టీగా, అండ్ ఇటు ఫ్యామిలీ పరంగా మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్న ఫ్యామిలీ తోటి. సో సీట్ కంఫర్ట్ కూడా నాకు చాలా నచ్చింది. ఇది సింగిల్ సీట్ గైస్, ఇది స్ప్లిట్ సీట్ కాదు. సో సీట్ కూడా చాలా మెత్తగా బాగుంది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో ఒక 70 to 80లో వెళ్తే మనకి మంచి మైలేజ్ అయితే వస్తుంది, స్మూత్గా ఉంది బండి. ఈవెన్ మీరు 0 to 60 kmph ఎక్కడానికి కూడా 4.75 seconds అనేది తీసుకుంటుంది. ఈవెన్ టాప్ స్పీడ్ కూడా ఈవెన్ ఓకే సెకండ్ గేర్లోకి వెళ్ళినప్పటికీ మీరు ఈవెన్ 70 క్రాస్ చేయొచ్చు. అది పికప్ ఉంటుంది. ఓకే స్టైలిష్ ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంది గైస్. కంఫర్ట్ కూడా సిట్టింగ్ కంఫర్ట్ అయితే ఫ్యామిలీకి కూడా కన్వీనియంట్గా ఉండేటట్టుగా, ఈవెన్ యూత్ కూడా అట్రాక్ట్ చేసేటట్టుగా అయితే మీకు కంఫర్ట్గా ఉంటుంది. ఈవెన్ డ్యూయల్ డిస్క్ మనకి, అండ్ రేడియల్ టైర్ అండ్ బ్యాక్ సస్పెన్షన్ అనేది చాలా అవసరంగా ఉంటుంది. అవును గైస్, ఇందులో సస్పెన్షన్ వచ్చేసరికి 7 step అడ్జస్టబుల్ మోనో సస్పెన్షన్ గైస్ ఇది వచ్చేసరికి. అండ్ ఫ్రంట్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ గైస్ ఇది. దీంట్లో గైస్ మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంది, ఇంకోటి కిక్ స్టార్ట్ కూడా ఉంది మనకి. సో మన కంఫర్ట్ బట్టి అది మనం యూస్ చేసుకోవచ్చు. 3 కలర్ వేరియంట్స్ గైస్ ఇందులో. ఒకటి వైట్ అండ్ బ్లాక్, ఇంకోటి రెడ్ అండ్ బ్లాక్, ఇంకోటి బ్లూ అండ్ బ్లాక్. సో ఆ 3 కలర్ వేరియంట్స్ నేను పిక్స్ అయితే మీకు ఇందులో నాన్లో పెడతాను. సో
శ్రీహర్ష మోటార్స్ కదా భయ్య. సో రేస్ వన్ వాళ్ళలో మనకి బైక్ అయితే రెడీగా అవైలబుల్ ఉంది గైస్. సో మన సేల్స్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ కూడా నేను ఇందులో పెడతాను. సో నా సజెషన్ అయితే ఒక 160 cc బెస్ట్ బైక్ అయ్యేస్తుంది. సో మనకి డ్యూయల్ డిస్క్ వస్తుంది, డ్యూయల్ డిస్క్ వస్తుంది, ABS ఉంది స్టాండర్డ్గా. అండ్ 160 cc 15 bhp హార్స్ పవర్ అంటే బెస్ట్ గైస్ ఇది. టార్క్ కూడా బాగుంది, 14 Nm టార్క్ అట్ 6500 RPM మనకి వచ్చేసరికి. సో నా టెస్ట్ డ్రైవ్ ఇందాక నడిపాను కదా మీకు చెప్పాను. సో మీరు చెక్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది బైక్. సో ఈ బైక్ మనకి ఇచ్చిన శ్రీహర్ష మోటార్స్ బషీర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ మనం చెప్పుకోవాలి. సో ఆయన నంబర్ మీకు నేను కార్డ్లో నా స్క్రీన్లో పెడతాను మీకు. సో ఇమీడియట్గా మీకు ఒకవేళ నచ్చితే ఆయన కాల్ చేయండి. వచ్చింది హజార్ లైట్ గైస్. ఒక 160 cc సెగ్మెంట్లో హజార్ లైట్ ఇవ్వడం అయితే ఇదే ఫస్ట్ గైస్. సో మైలేజ్ అయితే కంపెనీ చెప్తుంది మనకి 45 to 46 వస్తుంది మైలేజ్. అండ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది గైస్ ఇది. సో ఫ్రంట్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ అయితే 7-step రైడర్ అడ్జస్టబుల్ మోనోక్రాస్ సస్పెన్షన్ గైస్ ఇది. సో సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. అండ్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది గైస్. మెయిన్ లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. మీరు ఒక్కసారి ఈ బైక్ టెస్ట్ డ్రైవ్ చేస్తే మీకు దీని సిచ్యువేషన్ అర్థమవుద్ది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డిజిటల్ కన్సోల్ కూడా చాలా బాగుంది గైస్ ఇది. బ్రేకింగ్ కూడా సూపర్ గైస్. అంటే ఒక 160 cc ఏమైతే క్వాలిటీస్ ఉండాలో ఒక ఎక్స్పెక్ట్ చేయాలి 160 cc నుంచి, అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి గైస్. మనకి 70 to 80 మ్యాక్స్ 90 లోపున వెళ్తే మనకి వైబ్రేషన్స్ అన్నవి ఉండవు. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి మనకి 120 ఉంది కంపెనీ చెప్పింది అయితే. సో మనం ఎమర్జెన్సీ కేసులో అయితే వెళ్ళచ్చు. అండ్ రెగ్యులర్గా వెళ్ళాలంటే 70 to 80 or 80 to 90 అయితే బెస్ట్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు గైస్. మనం అయితే బైక్ అయితే చాలా స్మూత్గా ఉంది గైస్. సస్పెన్షన్ కూడా మీకు తెలుసు గైస్. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 63-64లో ఉన్నాను. బండి అయితే వైబ్రేషన్స్ అయితే లేవు. సో నాకైతే బండి బాగానే నచ్చింది. సో నేను ఏంటంటే ఒక డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అండ్ స్టూడెంట్స్ కాలేజ్ అంటే 1 lakh మనకి దీని ఉన్న బడ్జెట్ ఇది అయితే 1,03,000 గైస్. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి సింగిల్ డిస్క్ అయితే. అదే డ్యూయల్ డిస్క్ అయితే విత్ డ్యూయల్ డిస్క్ ఒక 3,000 ప్రైస్ ఎక్కువలో ఉంది. సో బడ్జెట్లో బెస్ట్ బైక్ తీసుకోవాలి 163 cc అంటే ఇది హీరోలో అయితే మంచి బైక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏంటంటే సీట్ బాగానే ఉంది. బ్యాక్ సీట్ కొంచెం హైట్ ఉంది గైస్. అంటే అది డిసడ్వాంటేజ్ అని చెప్పలేము. కాకపోతే అది కూడా కొంచెం లెవెల్లో ఉంటే కొంచెం బాగుంది అనిపించింది నాకు. అండ్ బ్రేక్స్ విషయంలో అయితే సూపర్ గైస్. అంటే ఒక 160 cc బెస్ట్ అని చెప్పచ్చు. పికప్ కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అండ్ మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి వ్యూ అయితే బాగా కనబడుతుంది. మనమైతే షోరూమ్ దగ్గరికి వచ్చేసాం. బైక్ అయితే లవ్ పెట్టినాయి. You're driving me crazy, driving me crazy, driving me crazy. Your body's made, the way your body syncopates. You're driving me crazy.